ఈరోజు మనం బోధించబోయేది సాంఖ్యతత్వ ప్రయోజనం గురించి మనం చర్చిద్దాము. ఒక అద్భుతమైన లీల గూడా మనం వీలైతే ఈరోజు చాలా ముఖ్యమైన శాస్త్రం యొక్క సారాన్ని తెలుసుకోబోతున్నాము. మన బంధుమిత్రులుంటే గూడా వాళ్ళకి గూడా చెప్పండి. ఓకే. 71 శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము అధ్యాయం 26 భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు 71వ శ్లోకం. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియమనోధియః ప్రభవంతి వినయేన నోత్థాపయితుమోజసా. 72వ శ్లోకం. తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచాత్మని చింతయేత్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈరోజు మనము మనకు కావలసినటువంటిది మానవ జన్మకు ఏదైతే కావలసినటువంటి జ్ఞానంతో పాటు వైరాగ్యము, ఈ రెండుతో పాటు భక్తి, ఈ మూడింటిని కలిపి త్రివేణి సంఘం అంటారు. సో ఎట్లయితే త్రివేణి సంఘం అలహాబాద్లో త్రివేణి సంఘం ఉన్నది కదా, అది గంగా యమున సరస్వతి. ఒక మన గంగ కనబడుతుంది. సో మిగతా అవన్నీ కూడా ఈవెన్ పంచవేణి కూడా ఉంటుంది మాయాపూర్లో, అంతర్వాహినిలాగా అవి ప్రవహిస్తూ ఉంటాయి. సో మనకి ఇక్కడ కపిల భగవానుడు తన తల్లిని సెలెక్ట్ చేసుకున్నారు ఉత్తమ శ్రోతలాగా. కృష్ణ భగవానుడు అర్జునుని సెలెక్ట్ చేసుకుంటాడు ఉత్తమ శ్రోతలాగా. ఈ సృష్టి ఆరంభంలో భగవంతుడు బ్రహ్మని సెలెక్ట్ చేసుకున్నారు సృష్టి క్రియేట్ చేయడానికి కొరకు. క్రియేషన్ చేయాలంటే ఎలా చేయాలి, ఆయన యొక్క బాధ్యతలు ఏంటి. తర్వాత బ్రహ్మదేవుడు పరంపరలో వచ్చినటువంటి తన నెక్స్ట్ సనకాది మునులకు జ్ఞానాన్ని బోధించాడు. ఒక నారదుడికి బోధించడం జరిగింది. ఈ విధంగా భగవంతుడు అర్జునుడి కంటే ముందు మొట్టమొదటగా ఈ భగవద్ జ్ఞానాన్ని సూర్యదేవుని సెలెక్ట్ చేసుకొని సూర్యుడికి బోధిస్తాడు. సూర్యుడు మనువు ఇక్ష్వాకుకు. ఆ విధంగా సో ఈ భాగవత జ్ఞానాన్ని మళ్ళీ వేదవ్యాసుల వారు వీటన్నిటిని కూడా అంతకుముందు ఓరల్గా చెప్పడం వినడం ఉండేది. తర్వాత ఈ కలియుగంలో అంత ఇమ్మీడియట్ గా ఏకసంతాగ్రహిలు ఒకసారి వినంగానే వాళ్ళ గుర్తు పెట్టుకోలేరు. కాబట్టి భగవంతుడే వ్యాస భగవానుడి రూపంలో అవతరించి శాస్త్రాలన్నింటినీ కూడా రచించడము, బోధించడము, రచన మళ్ళీ వినాయకుడు. దాని తర్వాత ఫస్ట్ కలియుగ ఆరంభంలో శ్రోత వక్త వేదవ్యాసుల వారు, శ్రోత శుకదేవ గోస్వామి. దాని నెక్స్ట్ పరంపరలో శుకదేవ గోస్వామి, వక్త శ్రోత పరీక్షిత్ మహారాజ్. ఆయనతో పాటు ఎంతో మంది, వేల మంది ఋషులు, మహాభక్తులు, ఋషులు, సో మునులు అందరూ కూడా విన్నారు. దాని తర్వాత నెక్స్ట్ నైమిషారణ్యంలో శ్రూత గోస్వామి వక్త, శౌనకాది ఋషులు శ్రోతలు. ఈ విధంగా పరంపర అనుగతంగా భాగవతం
మనకు అందించడం జరిగింది. దీంట్లో గూడా ఈ భాగవత మహాపురాణంలో చాలామంది శ్రోతలున్నారు. దాంట్లో వాళ్ళ యొక్క సంఘటనలన్నీ గూడా బోధించడం జరిగింది. భగవంతుడు ఇదే శాస్త్రాలను మళ్ళీ ద్వాపరయుగంలో భాగవత సారాన్ని కృష్ణ భగవానుడు తను స్వధామానికి, గోలోక బృందావనానికి వెళ్ళే ముందు ఉద్ధవుడికి బోధించడం జరిగింది. అదే ఉద్ధవ గీత. అక్కడ సేమ్ ప్లేస్‌లో మైత్రేయ ముని గూడా ఉన్నారు. సో, మైత్రేయ ముని గూడా గ్రహించారు భగవంతుడి ద్వారా. వీళ్ళిద్దరి పర్పస్ వేరు. ఉద్ధవుడు గురించి వెయిట్ చేస్తున్నటువంటి నరనారాయణ ఋషులు బద్రికాశ్రమంలో అక్కడికి వెళ్లి వాళ్ళతో చర్చించడము. అదే మైత్రేయుడికి ఇంకా ఉత్తమ భక్తుడు భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగత భక్తుడున్నారు విదురుడు. ఆ విదురుడికి బోధించడము. విదురుడు ఆ బోధనల నుంచి ఇతరులను ఉద్ధరించడంలో క్రమంలో ఇమ్మీడియేట్‌గా దుష్టబుద్ధితో కూడుకున్నటువంటి ధృతరాష్ట్రుడు గాంధారికి బోధనలు చేసి వాళ్ళను ఉద్ధరిస్తాడు. అలా భక్తులు ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. శ్రవణం చేశాము అంటే అది ఆ శ్రవణము తన ఉద్ధరింపబడతాడా లేదా తర్వాత విషయం గాని, ఇతరులను మాత్రం ఉద్ధరించే విధంగా తన యొక్క ప్రాక్టీస్ ఉండాలి. తనెందుకు ఉద్ధరింపబడడు? సో, లైక్ ఎగ్జాంపుల్ తల్లి వంట చేస్తుంది. ఆ వంట తన కొరకు కాదు. భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గూడా భోజనం ఎప్పుడైతే వడ్డిస్తుందో, అది తినడం వల్ల వాళ్ళకి ఎట్లాగో శక్తొస్తుంది. ఆ శక్తితో వాళ్ళు ఇంటికి కావాల్సినటువంటి ఆ! పని గాని, వాళ్ళ కొరకు గాని అన్నీ వాళ్ళు తన ఆ కర్మలు చేస్తా ఉంటారు. అదే విధంగా మనం శ్రవణం చేశాము అంటే ఎందుకు ఇన్నిగా చెప్పుకుంటూ వచ్చానంటే, జ్ఞానం భగవంతుడి ద్వారా బ్రహ్మ జ్ఞానం పొందాడు. వైరాగ్యంతో సృష్టిని సృష్టించమని. అదే విధంగా బ్రహ్మ తన మొదటి క్రియేషన్‌లో మొట్టమొదటి వాళ్ళైనటువంటి సనకాది ఋషులు వాళ్ళ జ్ఞానం బోధించాడు. వాళ్ళ జ్ఞానం కంప్లీట్ అయిందో లేదో ఇంకా వాళ్ళు వైరాగ్యంలోకెళ్ళిపోయారు. అరే! బ్రహ్మ అంటున్నాడు, నాకు భగవంతుడి జ్ఞానం ఇచ్చింది వైరాగ్యం కొరకు కాదు, సృష్టిని ఆరంభించమని. కాబట్టి మీ ద్వారా సృష్టి ముందుకు నడవాలంటే ఆల్రెడీ ఈ సృష్టిలో సృష్టింపబడే జీవుల యొక్క లక్ష్యం మీరు చెప్పేసిండ్రు. లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క శరణాగతి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. భౌతికంతో భౌతికం పట్ల వైరాగ్యం, భగవంతుడి పట్ల ఆ! ఆసక్తి. భౌతికం పట్ల అనాసక్తి, భగవంతుడి పట్ల ఆసక్తి, భగవత్ కథామృతం పట్ల ఆసక్తి, భగవంతుడి యొక్క సేవ పట్ల ఆసక్తి. ఇంకా మాకు ఈ భౌతికంతో పెద్ద సంబంధం లేదు. అదే ఎవరు విన్నా గూడా, ఈ యొక్క కథామృతం ఎవరు విన్నా ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ విన్నారు. ఆయనొచ్చి వినడానికొచ్చాడు. వినంగానే సంపూర్ణ వైరాగ్య మూర్తిగా మారిపోయారు. సో, ఎప్పుడైతే వైరాగ్యం 100% రీచ్ అయిందో భగవద్ధామం వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా దాని కొరకు ఈరోజు మనం వినాలి. మరి ఈ వైరాగ్యం, జ్ఞానం ఎవరి దగ్గర భద్రగుడి నామామృతంలో వచ్చింది? ఎటువంటి ప్రదేశంలో జ్ఞానం వినడానికి ఎవరి దగ్గర? ఆ ప్రదేశం కూడా ఇంపార్టెంట్. ఎటువంటి ప్రదేశంలో, ఎటువంటి ఆ! ముఖ్యంగా ఎటువంటి సమయంలో, ఎటువంటి సాంగత్యంలో ప్లస్ దేని కొరకు? లక్ష్యం జ్ఞానాన్ని పొందడానికి లక్ష్యం అనేది మనం చర్చిద్దాము. మనిషి నిద్రించుచున్నప్పుడు ప్రాణశక్తి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి అనడి అతని భౌతిక సంపత్తులు అతనిని మేల్కొల్పజాలవు. సో చూడండి మనకు కూడా సంపత్తులు ప్రతి ఒక్కరికి మనకు సంపత్తి ఉంది. సో సంపత్తి అంటే బ్యాంక్ బ్యాలెన్స్‌లు, స్థిరాస్తులు, చరాస్తులు గాదు. సో చాలా దగ్గరగా ఉండే సంపత్తులు. మనతో పాటే నిత్యము నిరంతరం ఉండే సంపత్తులు. అవైతే సపోజ్ నాకు నిజామాబాద్‌లో ఒక ఇల్లు ఉందనుకోండి. ఎంత 170 కిలోమీటర్స్. తర్వాత ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి. బ్యాంక్‌లో ఉంటది. నా దగ్గర ఉండదది. అర్థమైందా? కాకపోతే ఇయాల రేపు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నా మొబైల్‌లో ఉన్నట్టే అది. ఒకవేళ నెట్‌వర్క్ పని చేయలేదనుకోండి. సో, మన మా ఆఫీస్‌లో ఒక సార్ ఎక్కడో ఆహ్, ర్యాపిడోలో వెళ్ళిండంట. ఆయన బైక్ దేనికి సర్వీసింగ్‌కిచ్చి. మన శ్యామ్ మా 54 సీటర్‌లో శ్యామ్ ఎస్‌డి వెళ్ళిండు.
ఈ వర్షానికి ఏదో అది స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఆ ర్యాపిడో బుక్ అయితే చేసింది వచ్చింది. ఓటీపీ చెప్పిండు. ఈ లోపల బుక్ అయిపోయింది. అమౌంట్ పే చేద్దామంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. డబ్బులున్నాయి. డబ్బులు లేక కాదు. బ్యాంక్‌లో ఉన్నాయి. బ్యాంక్‌లో డబ్బులు టెక్నాలజీ పెరిగింది గానీ మొబైల్‌లో ఉన్నాయి. మొబైల్ స్విచ్ ఆఫ్. ఎలా పే చేయాలో? లక్ ఏందంటే ఇంటికే వెళ్ళిండు గానీ లోపలికి వెళ్లి తీసుకొచ్చిన. ఇంకెక్కడైనా వెళ్ళిండనుకోండి డబ్బులుండి గూడా లాభం లేదు. అప్పుడన్నాడాయన, ఎంతైనా గాని ఏమన్నా కొంత డబ్బులు పెట్టుకోవాలి సార్ కంప్లీట్ దీని మీద డిపెండ్ అయితే కష్టం. నెట్వర్కే కలవకపోవచ్చు, ఇలా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లమ్ రావచ్చేమో. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మన సంపత్తి అనేది జెప్తున్నారు. అదేమో దూరం సంపత్తి, దగ్గరగా ఉండే సంపత్తి, ప్రాణశక్తి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11 ఇంద్రియాలు, బుద్ధి అనేది భౌతిక సంపత్తులు. భౌతిక ఎందుకన్నాడు? ఈ దేహం భౌతికం. కాబట్టి ఇవన్నీ గూడా భౌతిక సంపత్తులు. అతన్ని మేల్కొల్పజాలవు. మనం నిన్నటి వరకు భగవంతుడి యొక్క విరాట్ రూప భగవంతుడిని ఏవేవి మేల్కొల్పలేవు అనేది మనం చూసాము. దీనికి సో, ఒక్కొక్క ఇంద్రియానికి హ్మ్. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. అధిష్టాన దేవతలందరూ గూడా భగవంతుని లోపల ఎంటర్ అయ్యారు. కానీ భగవంతుని మేల్కొల్పలేకపోయారు. లైక్ శివ ఆ! మిథ్య అహంకారానికి బ్రహ్మ, ఆ! బుద్ధికి, తర్వాత ఇంద్రుడు, సో, ముక్కు, వాయుదేవుడు, కళ్ళు, సూర్యుడు, నోరు, అగ్నిదేవుడు, చెవులు, దిక్పాలకులు, చేతులు, ఇంద్రుడు వీళ్ళందరూ గూడా భగవంతుడి లోపల ఉదరము, సముద్రము, తర్వాత ఈ నాడులు, నాడుల్లో ఉన్నటువంటి రక్తం ఇవన్నీ గూడా నదులు, ఇవన్నీ గూడా తిరిగి భగవంతుడి లోపల ఎంటర్ అయినా గూడా భగవంతుని మేల్కొల్పలేకపోయారు. ఇప్పుడు భౌతిక సంపత్తులు అతనిని మేల్కొల్పజాలవు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మనకు గూడా ఎన్నో ఆస్తులుండొచ్చు. ఈ ఆస్తులు అంటే జీవం లేనటువంటి ఆస్తులు, జీవం ఉన్నటువంటి ఆస్తులు. జీవం లేనటువంటి ఆస్తులు అంటే బిల్డింగ్స్, పొలాలు, అంటే పేపర్ రూపంలో బ్యాంక్ బ్యాలెన్స్‌లు లేదా అంటే మన నగలు, బంగారము, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ గూడా మన లోపల ఉన్నటువంటి భగవంతుని మేలుకొలపలేవు. అదేవిధంగా జీవం ఉన్నవి మన యొక్క ఇమ్మీడియేట్‌గా వైఫ్, హస్బెండ్, పిల్లలు, మనవలు, అంటే మన సంతానము వీళ్ళు గూడా మనని భౌతిక సంపత్తిగా భావించినప్పుడు మేల్కొల్పలేరు. వీళ్ళు ఒకవేళ ఆధ్యాత్మిక సంపత్తి అంటే వీళ్ళు ఒకవేళ భగవద్భక్తులవుతే వాళ్ళ యొక్క భక్తి ద్వారా మనకు మన లోపల ఉన్నటువంటి ఆహ్, పరమాత్మను మేల్కొల్పగలరు. లైక్ ఎగ్జాంపుల్ మా బీఎస్ఎన్ఎల్ తీసుకుంటే ఇప్పుడు వర్షాకాలం చాలా కేబుల్స్ కట్ అవుతా ఉంటాయి. చాలా కేబుల్స్ స్పెషల్‌గా హ్మ్. ఈ కెనాల్స్, నాలాల దగ్గర చాలా బంచ్ ఆఫ్ కేబుల్స్ వెళ్తా ఉంటాయి. ఆ వరదలో కట్ అయిపోయినాయి. అందరియి కట్ అయితా ఉంటాయి చాలా మంది. ఇప్పుడు అన్ని ఆపరేటర్స్ ఉన్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్ ఇంకెన్నో ఉంటారు. సో, అది కట్ అయిపోయిందంటే అటుపక్క, ఇటుపక్క ఒకటుంటుంది. మనం మళ్ళీ ఈ యొక్క కమ్యూనికేషన్ ఈ, ఈ అంటే దీన్ని ట్రాన్స్‌మిషన్ మళ్ళీ మనం కేబుల్‌ని జాయింట్ చేసినప్పుడు మళ్ళీ కనెక్టివిటీ ఓకే అవుతుంది. సిగ్నల్స్ ఓకే అవుతాయి. నెట్ ఒస్తుంది. ఫోన్స్ ఒస్తాయి. సపోజ్ సేమ్ లాగుంటది కేబుల్. ఓకే. ఒక కంపెనీ వాడు ఇంకో కంపెనీకి కేబుల్ జాయిన్ చేశాడనుకోండి రాదు. మనదే ఉన్న 2 కేబుల్స్ మనయే అవుతున్నాయనుకోండి. ఒక కేబుల్ ఇంకొక కేబుల్‌కు అంటే మారిపోయిందనుకోండి. ఈ ఎండ్ అటు సైడు అది కేబుల్ 1 అయితే అక్కడ కేబుల్ 2కు, కేబుల్ 2 అయితే కేబుల్ 1కి జాయిన్ చేసినా లాభం ఉండదు. తారుమారైపోద్ది. అంతెందుకు ఒకే కేబుల్‌లో సపోజ్ 6 ఫైబర్స్ ఉంటే 6 మనకు గూడా ఉంటాయి గదా! మన వైర్‌లనుకో. ఒకదానికొకటి ఇక్కడ 1 అక్కడ 2కు ఇక్కడ 2 అక్కడ 1 కొట్టినా మనకు సిగ్నల్ ఈ లింక్ అప్ గాదు. అలానే ఇక్కడ మనకు చెప్తున్నారు భగవంతుడిని మన లోపల ఉన్నటువంటి పరమాత్మని మేలుకొలపలేవు ఈ భౌతికమైనటువంటివి. ఇవి భౌతికమైనప్పుడు మేలుకొల్పలేవు. వీటిని మనం ఆధ్యాత్మికంగా అందుగురించే ఆ విరాట్ పురుషుడు ఎవరు వెళ్ళినప్పుడు ఆయన మేల్కొన్నాడు. క్షేత్రజ్ఞుడు చిత్తమునకు అధిష్టాతయగు క్షేత్రజ్ఞుడు చిత్తంతో పాటు హృదయమునందు ప్రవేశించినంతనే భగవంతుడు
లేచి నిలబడ్డాడు. సో, మన లోపల గూడా మరి ఇంత జ్ఞానాన్ని వింటున్నాం మనం. జ్ఞానం విని మనం ఆత్మస్వరూపులము. ఈ దేహము మనల్ని పడుకోబెడుతుంది. సో, పరమాత్మ ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనం మేల్కొనాలంటే పర్మిషన్ ఇస్తాడు. లేదు నేను పడుకోవాలంటే ఓకే అంటాడు. కాబట్టి చాలామంది పాపం తెలియక డైరెక్ట్ మంగళారతికి రాకుండా భాగవతానికి వస్తా ఉంటారు. ఎందుకు అలవాటు చేసుకుంటారో తెలియదు. అంటే ఏమైనా ఇబ్బందా? లేకుంటే ఆరోగ్యపరంగానా తెలియదు. సో, అందుగురించి సాధన చార్ట్ కూడా రాయట్లేదు. అదే మనము స్టార్ట్ చేయండి. వాటెవర్ యూ ఆర్ డూయింగ్ దాంతో స్టార్ట్ చేస్తే మనకే మన మనస్సుకే అనిపిస్తదంట. అందరూ ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు. గ్రూప్‌లో జాయిన్ కానంత వరకు ఎవరు ఏం చేస్తారో మనకు తెలియదు. జాయిన్ అయ్యి చూడండి. నిన్న మొన్న వచ్చినోళ్ళు కూడా అరే! ఇంత అద్భుతమైన ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఇప్పుడు మన పిల్లలకే హోమ్ ట్యూషన్ పెట్టాం. మన ఇంట్లో రెంట్ ఉన్న వాళ్ళు కూడా ఏవండీ మా అబ్బాయిని కూడా వేస్తాం. ఓకే. అప్పుడు వేసినప్పుడు మనవాడు 6 నెలల నుంచి చదువుతున్నాడు. వాడు 6 రోజులు కూడా కాలేదు. సార్ అంటుండు, "అరే! మీ టెనెంట్ చాలా బాగా చదువుతున్నాడండి. మీ వాడు ఓకే అండి. పర్వాలేదు." వాడేమో ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. మరెందుకు? వాడు 6 రోజులైనా చెప్పింది శ్రద్ధగా విని ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే రాసుకొని రమ్మంటే, వీడు సగం రాస్తాడు, సగం రాయడు, లేకపోతే రాయడు. దాన్ని బట్టి ప్రోగ్రెస్ ఏముంటది? ఏం ప్రోగ్రెస్ ఉండదు. సో, మనం గూడా మనకు భగవంతుడు ఏం చెప్పాడో, బోధించారో దాని అప్లికేషన్ పార్ట్, మన ఇంప్లిమెంటేషన్ పార్ట్ అది మీరు చేసి చూడండి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. విరాట్ పురుషుడే సమస్త ఇంద్రియములకు మరియు వాని అధిష్టాన దేవతలకు ఆది మూలమనడి భావనలో సాంఖ్యతత్వ వివరణము విస్తారంగా ఇచ్చట ఒసగబడింది. విరాట్ పురుషుడు మరి అధిష్టాన దేవతల నడుమగల సంబంధం ఎంత జటిలమైనదనగా కేవలం ఇంద్రియముల ప్రయోగం చే విరాట్ పురుషుడు మేల్కాంచలేదు. భౌతిక కర్మలతో విరాట్ పురుషుని మేల్కొలుపుట లేదా దేవునితో సంబంధం కలుపుకొనుట సాధ్యము కానే కాదు. కేవలం భక్తి మరియు వైరాగ్యముల చేతనే ఎవరైనను భగవానునితో సంబంధమును పొందగలరు. భగవానుతో సంబంధం పొందాలంటే మనకు 4 యోగాలున్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం. యోగా అన్నప్పుడే సంబంధం. కర్మ ద్వారా సంబంధం, జ్ఞానం ద్వారా సంబంధం, ధ్యానం ద్వారా సంబంధం, భక్తి యోగా. ఈ మూడిటి యొక్క లక్ష్యము లాస్ట్ ఫైనల్ భక్తి యోగా చేయటం. అదే పరిపూర్ణమైనటువంటిది. భగవంతుణ్ణి మేల్కొల్పడం అనేది భౌతిక కర్మలతో ఇంపాసిబుల్. చేయలేము. అందుగురించే దీంట్లో ఎగ్జాంపుల్ కపిల భగవానుడు భౌతికంగా ఈ ఇంద్రియాలతో మనం చేయలేము. కాబట్టి మనం ఈ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలైనటువంటి ఇంద్రుడిని పూజ చేస్తారు. ఇంద్రుడి ద్వారా మనం భగవంతుని కనెక్ట్ కాలేము. ఇంద్రుడికి పూజ చేస్తే ఇంద్రుడు మనకు కావాల్సిన వరాలను ఇస్తాడు. ఇప్పుడు రావణ బ్రహ్మ ఉంది. రావణాసురుడు. ఆయన కూడా బ్రాహ్మణుడు. ఆయన ఏం చేశాడు? ఇంద్రియ తృప్తి కొరకు శివుడిని చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. సో, ఆ శివుడి ద్వారా ఆయన వరాలను పొందుతాడు. శక్తిని పొంది దేవతలను ఓడిస్తా ఉంటాడు. అదే హిరణ్యకశిపు ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళ సోదరుడు చనిపోయిన తర్వాత ఈ లాభం లేదు ఇట్లా అని చెప్పేసి చాలా కఠోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మ కొరకు. బ్రహ్మ దగ్గర వరం అమరత్వాన్ని పొందడానికి అడుగుతాడు కానీ బ్రహ్మ అంటాడు, నాకే అమరత్వం లేదు. నాకు కూడా ఇప్పుడు 50 ఇయర్స్ అయిపోయినాయి. నేను కూడా ఇంకో 50 ఇయర్సే నేను బ్రతికేది. కాబట్టి తర్వాత నేను కూడా వదిలేస్తాను. నా దగ్గర ఇంకొకరొస్తారు. ఇప్పుడు నీకెలా ఇవ్వగలను? అని ఆయన మనందరికి తెలుసు. ఆయన దాదాపు మృత్యువుని ఇంక ఎవరు చంపలేరు అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ సృష్టి యొక్క జనరేటర్, ఆపరేటర్, డెస్ట్రాయర్ 3 పనులను గూడా చేసేది రియల్‌గా చూస్తే భగవంతుడు, విష్ణువే. కాకపోతే ప్రతిసారి ఇంకా ఆయన పర్సనల్‌గా ఇన్వాల్వ్ కాకుండా జనరేటర్ తన యొక్క బ్రహ్మ గుణావతారం బ్రహ్మ సృష్టిస్తా ఉంటాడు. ఆ! భగవంతుడి యొక్క ఆపరేటర్ కారణం క్షీరోదక సాయి విష్ణువు ఆపరేషన్స్ చేస్తా ఉంటాడు. మెయింటెనెన్స్, డెస్ట్రాయర్ భగవంతుడి యొక్క గుణావతారమైనటువంటి శివ రూపంలో డెస్ట్రాయ్ చేస్తా ఉంటాడు. కానీ సమ్‌టైమ్స్ భగవంతుడు డెస్ట్రాయ్ చేయాలంటే
శివుడికి కూడా అంటే ఆ యొక్క గుణావతారము చెయ్యడు అనేది కాదు, కానీ ఆయన చేయదలుచుకోడు. ఎందుకంటే భగవంతుడు కొన్ని లీలలు చేయడానికి వస్తా ఉంటాడు. ఏమన్నది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే శివుడు వరమిస్తాడు బ్రహ్మ. మళ్ళీ ఆయన రావణుడికి ఆయన వరమించాలి, ఆయన ఎలా సంహరిస్తాడు? కాబట్టి అక్కడ డెస్ట్రక్షన్ భగవంతుడు వస్తాడు, ఆయనను సంహరించడము. అదే విధంగా ఆయన ఎంతమందిని అయితే కష్టపెట్టాడో వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధలను, దుఃఖాన్ని కడతెర్చడానికి ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడు రావడానికి. సంహరించడం అయితే పెద్ద భగవంతుడు భగవద్లోకంలో ఉండే విష్ణు చక్రంతో పట్టుకుని సంహరించగలుగుతాడు. అది పెద్ద ఇష్యూ కాదు భగవంతుడికి. కానీ ఆ కష్టాల్లో ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు ఆయన దర్శనంతో మా యొక్క కష్టాలను కడతేరుస్తాడని చెప్పేసి. సో దాని కొరకు ముఖ్యంగా రావడం జరుగుతుంది. హిరణ్యకశిపుకు బ్రహ్మ వరం ఇచ్చాడు. మళ్ళీ బ్రహ్మ ఎలా సంహరిస్తాడు? ఇవ్వడం వాళ్ళ వంతు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళని సంహరించి భక్తులను రక్షించేది భగవంతుడు. ఆ బాధ్యతని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, కనుక మనుజుడు భక్తితోను వైరాగ్యంతోను ఏకాగ్రమగు భక్తిచే ప్రాప్తమగు ఆధ్యాత్మిక జ్ఞానముతోను పరమాత్ముడు ఈ దేహం నందే ఉన్నట్లుగా అదే సమయమున దానికి అన్యంగా ఉన్నను చింతన కావింపవలెను. సో ఇక్కడ ముఖ్యంగా మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్, మనము భగవద్ధామము వెళ్ళడానికి లేదా మనం ఉన్న స్థానాన్నే భగవద్ధామంగా మార్చుకోవడానికి అది భగవంతుడు భక్తులకు సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ ఇస్తాడు. ఇఫ్ యు వాంట్ టు కమ్ టు మై లోక, ఓకే. యు వాంట్ టు స్టే హియర్ విత్ మీ అంటే భగవంతుడితో. అది విశుద్ధ భక్తులు ఈవెన్ భగవత్ లోకానికి కూడా వెళ్ళాలని కోరుకోరు. ఎందుకు? వాళ్ళు ఈ మూడిటితో జీవిస్తూ ఉంటారు. ఏంటది? జ్ఞానం, వైరాగ్యం, భక్తితో నిత్యము త్రివేణి సంఘంలో జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ త్రివేణి సంఘంలో ఎలా జీవిస్తారు? వాళ్ళు సంఘం అన్నప్పుడు మనకు గురు పూజలో మొదటి సెంటెన్స్ ఏముంది? శ్రీ గురు చరానా పద్మా కేవల భక్తి సద్మా బంధమో ఈ సావధాన మాతే. ఆ త్రివేణి సంఘం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు? శ్రీ గురు, ఆ భగవంతుడి యొక్క విశుద్ధమైనటువంటి భక్తుడు, సంపూర్ణ శరణాగత భక్తుడి యొక్క పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయం వల్ల మనకేం దొరుకుతుంది? భగవంతుడి యొక్క శుద్ధ పాద పద్మాలను ప్రసాదించగలుగుతాడు. భక్తి సేవాధామములు ఉంటాయి. సో శ్రీ గురు దగ్గర ఎవరైతే శ్రీ గురు యొక్క పాదాలను ఆశ్రయిస్తారో, ఆయన పాద పద్మాల యొక్క రేణువు కావాలనుకుంటారో, సో రేణు అన్నప్పుడు మనం అర్థం చేసుకోండి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నదంటే, భగవంతుడు తన ద్వాపరయుగ లీలలో భక్తుల యొక్క పాద పద్మాల యొక్క రేణువుల యొక్క గొప్పతనాన్ని తెలియపరచడానికి కొరకు భగవంతుడు తన హెడేక్ లీల చేస్తారు. సో ఆయన ద్వారకలో ఉన్నప్పుడు చాలా హెడేక్ అవుతుంది అంటాడు. సడన్ గా ఒక రోజు రుక్మిణి ఏదో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, తగ్గదు. వేరే భార్యలు వస్తారు, భగవంతుని సేవించడానికి ప్రయత్నం చేస్తాడు, తగ్గదు. అయినా చాలా పెయిన్ అవుతుంది, సివియర్ పెయిన్ అంటాడు. అప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు వచ్చినప్పుడు నారదుడు చెప్తే, నారద ఏంటి స్వామి మీరు ఇలా ఉన్నారంటే, చాలా హెడేక్ అవుతుంది నారద్. మరి ఏమన్నా మందు అది వీళ్ళు ఇచ్చి ఉంటారంటే, లేదు వీళ్ళు ఇచ్చే మందుతో తగ్గట్లేదు. మరేంటి మీ యొక్క హెడేక్ తగ్గడానికి మందు ఉపాయం ఏంటి అంటే, సో నా యొక్క భక్తుల పాదధూళి ఇక్కడ అప్లై చేస్తే తగ్గుతుంది, అదే నా ఆయింట్మెంట్ అంట. సో అదేంత ప్రభు, మీకు అనంతమైనటువంటి భక్తులు కదా, నేను తీసుకొస్తాను. రెగ్యులర్ గా మీ భక్తులు, మీ భార్యలు కూడా మీ భక్తులే కదా, సో నేను ఇప్పుడే తీసుకొస్తాను అంటాడు. సో వెళ్ళి రుక్మిణి మాత కడుగుతారు, అమ్మ ఇట్లా స్వామివారు చెప్పారు, ఆయన హెడేక్ మందు భక్తుల పాద ధూళి కావాలన్నారు. భక్తుల్లో అగ్రగణ్యులు మీరే కదమ్మా, మీరు నిత్యం సేవ చేస్తాం. హరి అపచారం వచ్చి ఏంటి నారద్,
నా పాదధూళి నా స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అందులో నా భర్త యొక్క నుదిటికి రాయటం ఏంటి, అమ్మో నేను ఇవ్వలేను. అలా అందరి భార్యల దగ్గర ఎవ్వరు కూడా ఇదే సేమ్ రిపిటేషన్, నేను ఇవ్వలేనంటారు. అప్పుడు నారదుడు ఇదేంటి, భగవంతుడి కొరకు అందరు ప్రాణం అర్పిస్తా అంటారు, అది పాదధూళి, భగవంతుడి వచనమే అల్టిమేట్ ఉండాల, దాన్ని ఇంకా అది తూచా తప్పకుండా పాటించడమే ఉండాలి, కానీ మళ్ళీ వాళ్ళ సొంత బుద్ధి సొంత ఆలోచనలు ఏంటి, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. సో కొంచెం నిరాశ నిస్పృహలతో, ఏమైంది నారద్ తెచ్చావంటే, ఏంటి ప్రభు నేను అనుకున్నా ఇలా వెళ్ళి అలా తీసుకురావచ్చు అనుకుంటే ఎవరు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు అరే భగవంతుడి పాదధూళి మేము పెట్టుకుంటాం కానీ మా పాదధూళి భగవంతుడికి మేము నరకార్తి నరకలోకాలకు వెళ్ళే అవకాశం మేము ఇవ్వలేమంటున్నారు. ఓకే నారాయణ నిరాశపడకు, బృందావనం వెళ్ళు, అక్కడున్న నా భక్తులు ఇస్తారు అంటాడు. ఓకే ప్రభు అని చెప్పేసి బృందావనం వెళ్తాడు. బృందావనం వెళ్ళగానే వాళ్ళందరూ చాలా ఆనందంతో, నారదుడు వచ్చారంటే ఏదో మా యొక్క ప్రభు మా స్వామి యొక్క ఏదైనా సమాచారాన్ని తెచ్చి ఉంటాడు అంటే, ఎలా ఉన్నాడు మా కృష్ణుడు అది ఇది అని అడుగుతప్పుడు, కృష్ణుడు కొంచెం బాధల్లో ఉన్నాడు, ఆయన లైక్ హెడేక్ తో చాలా బాధపడుతున్నాడు. సో మరి దానికి ఉపాయం చెప్పాడు, నా భక్తుల యొక్క పాదధూళి తీసుకొచ్చి అప్లై చేస్తే తగ్గిపోతుందంటే, గోపికలందరూ కూడా మూకుమ్మడిగా టకటకటక మట్టి అంతా తొక్కేస్తారు. నారద్ ఈ యొక్క నారద్ ముని ఈ మట్టిని తీసుకెళ్ళిపో అంటారు. మా గోపికలారా, అది అంటే శుద్ధ భక్తిలో అసలు ఏమి ఆలోచన ఉండదు ఇంకా. మీరు ఏమన్నా ఆలోచించారా, స్వామివారు అడిగారు, కానీ మీ పాదధూళి ఆయనకు పెట్టడం వల్ల మీరు ఎంత రవరవ నరకానికి, మీరు ఎంత నరకానికి వెళ్తారు, అర్థమైందా, ఎంత అపరాధం మీ పాదధూళి భగవంతుడికి సమర్పించడం అంటే. అంటే ప్రభు నారద్జీ భగవంతుడు చెప్పాడు భక్తుల పాదధూళని, దాని తర్వాత రిజల్ట్ కర్మనే మనం ఆలోచించాలి కానీ కర్మ ఫలం గురించి కాదు. ఇక్కడ మా యొక్క పాదధూళి వల్ల భగవంతుడికి క్షణిక కాలము రిలీఫ్ అయితే, మేము శాశ్వతంగా నరకంలో ఉండడానికి, చూడండి, క్షణిక కాల రిలీఫ్ మా పాదధూళి వల్ల రిలీఫ్ అయితే, మీరు అంటున్నారు నరకం శాశ్వతంగా, బృందావనం కాదు, మేము శాశ్వతంగా నరక నరకంలో శిక్షని అనుభవించడానికి రెడీగా ఉన్నాం. చూడండి, భగవంతుడి కొరకు నిజమైనటువంటి విశుద్ధ ప్రేమ, భగవంతుడి కొరకు, భగవంతుడి యొక్క, మరి భగవంతుడు అన్నప్పుడు ఇంకెవరు వస్తారు, ఎక్స్పాన్షన్, భగవంతుడే స్వయం గురు రూప. అందుగురించే గురువుని కూడా భగవంతుడు రెండు రకాల భగవాన్ అంటారు. ఒకటి సేవ్య భగవాన్, సేవక భగవాన్. భగవంతుడు సేవ్య భగవాన్, సేవల్ని ఆస్వాదించే భగవాన్. ఇంకొకరు సేవల్ని చేసేటువంటి వాడు గురు రూప భగవాన్. అందుకే గురువుని కూడా సో అండ్ భగవాన్ అంటారు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటున్నారు క్షణకాలం భగవంతుడికి, ఇక్కడ ఎవరు, నారదుడు వాళ్ళ గురువు. అంటే భగవంతుడికి ఎలా సేవని చేయాలి, ఆ సేవని అవకాశం కల్పిస్తున్నటువంటి వారు నారద మునీంద్ర వారు. దయచేసి ఇంకా లేట్ చేయకండి, మీకు కావాల్సినంత తీసుకొని వెళ్ళిపోండి. అప్పుడు నారదుడికి అర్థమవుతుంది భగవంతుడు గోపికల పట్ల అనుక్షణం ఎందుకు స్మరిస్తాడు, భగవంతుడు స్మరిస్తాడు గోపికలు. మనందరం భగవంతుని స్మరించి భగవద్ధామం వెళ్ళాలంటే, భగవంతుడు భగవద్ధామంలో ఉండడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ట అనాలి. ఎందుకు, తన భక్తులకు ఏమీ డ్యూటీ ఉండదు, కేవలం భగవంతుని హౌ బెస్ట్ ఐ కెన్ సర్వ్, భగవంతుని నేను ఇంకా రోజు రోజుకు ఆలోచిస్తారంట, ఎలా భగవంతుని చాలా నా సేవల్లో భగవంతుని ఇంకా బెస్ట్, చాలా ఉత్తమమైనటువంటి భావంతో, ప్రేమతో నేను ప్రారంభించినప్పుడు, ఏదో గురువు గారు చెప్పారు, ఏదో టెంపుల్ చెప్పారు, అలా సేవను ప్రారంభించాము. రోజు రోజుకు నా సేవలో అందుగురించే మనకు కూడా భగవత్ ప్రేమని పొందే మార్గంలో మనకు భావం ఎన్నో స్టేజ్, 8వ స్టేజ్ భావం. భావం కంటే ముందు ఆసక్తి, ఆసక్తి కంటే ముందు రుచి, రుచి కంటే ముందు స్టెప్ నిష్ఠ. ఈ విధంగా శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. మనం ప్రేమ స్థితికి ఎదగాలంటే మనం భగవంతుని సేవించడంలో ప్రేమతో 100% మన లోపల భగవంతుని భావ ప్రేమ తనువుచే
మీరు నాకు నైవేద్యం పెట్టాలి అంటే భగవంతుడు దేంతో పెట్టమంటాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయంలో ఏమేమి ఉండాలంటాడు? భక్తితో 9.26 భక్తితో, ప్రేమతో నాకు పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, తోయని కానీ సమర్పిస్తే నేను దాన్ని స్వీకరిస్తాను అంట. కాబట్టి ఇక్కడ వాళ్ళు భగవంతుడి యొక్క ఆదేశం గురువు ద్వారా వచ్చింది, నారదు ద్వారా. ఇమ్మీడియట్ గా స్వీకరించి, నారదజీ ఇంకా వెయిట్ చేయకండి, వెళ్ళి. అప్పుడు నారదుడికి అర్థమవుతుంది భగవంతుడికి బృందావనం ఉన్నటువంటి గోపికలకున్న సంబంధం, ఈ గొప్పతనాన్ని తెలియపరచడానికి లోకానికి, స్పెషల్ గా వాళ్ళ భార్యలందరికీ నాకు భగవంతుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని అర్థమవుతుంది. అది తీసుకొని భగవంతుడి హెడేక్ రావడం, ఈ లీల ద్వారా ఈ విశ్వానికి, లోకానికి గోపికలు ఎటువంటి వాళ్ళు అనేది తెలియపరచడానికి ఆ లీల చేస్తాడు భగవంతుడు. ఎక్కడున్నా మనం జీవాత్మతో పాటుగా ఒకే దేహమునందు విరాజిల్లుచున్న ఆ దేహమునిడ పరమాత్మనికి అనురాగం ఉండదు, కానీ జీవాత్మ మాత్రము దాని ఎడ అనురాగమును కలిగి ఉండదు. సో దేని ఎడ? ఇక్కడ ఈ దేహము పట్ల జీవాత్మతో పాటు ఒకే దేహం నందు, ఇప్పుడు నేనున్నాను, నా దేహంలో నేను అనే ఆత్మ ఉన్నాను, నాతో పాటు భగవంతుడు ఉన్నాడు, పరమాత్మ. కానీ ఎట్లయితే పరమాత్మ లోపల ఇంద్రియాలు అన్ని ఎంటర్ అయినా వాటి పట్ల ఆసక్తి ఉండదు. ఆ విరాట్ రూపానికి పరమాత్మతో అంటే భగవంతుడితో, క్షేత్రజ్ఞుడితో పట్ల ఆసక్తి ఉంటుంది. అదే విధంగా మనకేమో ఈ దేహము, ఇంద్రియాలు, ఈ దేహం యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి, విస్తరైనటువంటి మన పిల్లలు, బంధువులు, లేక తల్లి, తండ్రి, వీళ్ళ మీద ఆసక్తి ఉంటుంది. కానీ అదే అనురాగం, అదే భగవంతుడికి, పరమాత్మకు ఆసక్తి ఉండదు. కనుక భక్తియుత సేవను అనర్చుచు మనుజుడి ఈ భౌతిక దేహ వ్యామోహం నుండి బయటపడవలేను. వ్యామోహం అండి ఇదంతా కూడా మనకు అర్థమైంది. ఇలా ఎన్నో జన్మలలో కూడా మనము మేబీ లాస్ట్ లైఫ్ లో స్త్రీగా ఉండొచ్చు, అంతకుముందు పురుషుడు ఉండొచ్చు, అంతకుముందు ఇంకెన్నో జన్మల ముందు పశు పక్షాదుల్లాగా ఉండొచ్చు. ఎన్నో జన్మల్లో ఇట్లా మారుస్తూ మారుస్తూ భార్యల్ని మార్చాం, భర్తల్ని మార్చాం, పిల్లల్ని మార్చాం, తల్లిదండ్రులను మార్చాం, ఇంకా మనవాళ్ళని మార్చాం, ఎన్నో రిలేషన్స్, ఫ్రెండ్స్ అని మార్చాం. ఇవన్నీ కూడా వ్యామోహం. ఈ వ్యామోహము భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఈ వ్యామోహాన్ని మనం దూరం చేసుకోగలము. ప్రతి ఒక్కరూ దేవదేవునికి భక్తియుత సేవను నడచవలననుచు చాలా స్పష్టంగా తెలుపబడింది. సో ఈ విషయాన్ని మనకు మీ దగ్గర ఒకవేళ భాగవతం ఉంటే మొదటి స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకం నేనే చదువుతాను, చూడండి మీరు. 1.2.7 వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకం యదైతుకం. దేవదేవుడైన తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుక్త సేవను గూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును మరియు జగము నుండి వైరాగ్యమును పొందగలుగును. సో కాబట్టి కేవలం జ్ఞానం ఉంటే లాభం లేదు, కేవలం వైరాగ్యం ఉంటే లాభం లేదు. సో ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానము, వైరాగ్యం అంటే శుద్ధ భక్తి, మామూలుగా సెంటిమెంటల్ భక్తి కాదు. సో శాస్త్రం, సాధు శాస్త్ర గురు శాస్త్రానుసారము, గురువు ఆదేశానుసారము, సాధువుల యొక్క ఆదేశానుసారం భక్తి చేసే దగ్గర జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. సో దాని ద్వారా మాత్రమే నిజమైన ప్రయోజనము ఏంటిది? వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ, వాసుదేవుడే సర్వస్వము అనేది మనము తెలుసుకోగలము. వాసుదేవుడే మన యొక్క చరమ లక్ష్యము. ఏ శ్లోకంలో ఉంటుంది అది? 1. పాడు ఒక సెంటెన్స్. ఎస్ 1.2. వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖ వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరం జ్ఞానం
వాసుదేవ పరం తప, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరాగతి. మనందరి యొక్క పరాగతి ఆ దేవదేవుడు భగవంతుడే. ఇంకా చరమగతి, దానికంటే ముందు చరమగతి ఎట్లొస్తుంది? వాసుదేవుడే పరమ ధర్మము. ధర్మాలన్నిట్లోకి ఇంకా అంతిమ ధర్మము, దాన్ని మించిన ధర్మం లేదు. ఏంటంటే అది ఆ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయటము. ఈ రెండిటిని పొందడానికి కొరకు తపస్సు, వాసుదేవుడే తపస్సుకు మూలము. జ్ఞానం అంటే వాసుదేవుడి పట్ల అనురక్తి, అనురాగము పెంపొందించిందే నిజమైన జ్ఞానము. అంటే భౌతికం పట్ల అనాసక్తి, భౌతికం పట్ల వైరాగ్యము కలిగి, ఆధ్యాత్మికం అంటే ఆ వాసుదేవుడి పట్ల మనకు అత్యంత అన్యాభిలాషత, అత్యంత శ్రద్ధ మనకు కలిగించేదే నిజమైనటువంటి ధర్మము, జ్ఞానము. తర్వాత కామ్యకర్మలన్నిటి యొక్క లక్ష్యము వాసుదేవుణ్ణి ప్రసన్నం చేయటము. యోగ భగవంతుని అనుభూతి మరుచుకోవటము. తర్వాత వాసుదేవ పరావేద, వేద అంటే జ్ఞానము. మరి ఈ వేదాల యొక్క సారము భగవంతుడు, వేదాలను ఎరిగినవాడు భగవంతుడు, వేద రచయిత భగవంతుడు, వేదవ్యాసుడు. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, మనం ఇంత శాస్త్రం వింటూ వైరాగ్యం భౌతికం పట్ల అంటే చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అరే ప్రభుజీ, భక్తిలోకి వస్తే మన ఫ్యామిలీని వదిలేయరు, ఫ్యామిలీని భౌతికంగా చూడరు. మనం భౌతికంగా చూస్తే, నేను ఒక లెక్చర్లు వింటున్న ఆచార్యులు చాలా క్లోజ్, దాన్ని ఏమంటారంటే ఐ లాస్ట్ మై హార్ట్, అంటే నేను నా హృదయాన్ని నీకు ఇచ్చే, నా హృదయం నా దగ్గర నీకు ఇచ్చేసిన అంట. జస్ట్ అది భౌతిక ప్రేమలో. కానీ మనం ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావన్. సో మనము మన ఫ్యామిలీని భగవత్ అంశాలు అంటే మమైవాంశో జీవలోకే ఆత్మస్వరూపుల్లాగా చూసినప్పుడు ఎవరిని నా క్రిటిసైజ్ చేయము, ఎవరిని ద్వేషించము, ఎవరి పట్ల ఈర్ష్య అసూయ ఉండదు. ప్రతి ఒక్కరిని నిజమైన ప్రేమతో ప్రేమించగలుగుతాము. వైఫ్ తో కూడా అసలు ప్రభు మా వైఫ్ తో మాకు ఈరోజు గొడవ అయింది అంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ రియల్ జ్ఞాన, భగవంతు యొక్క భాగవత జ్ఞానాన్ని మీరు పాటించట్లేదు, గీతా జ్ఞానాన్ని పాటించడం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్ గా భగవద్గీత భాగవతం వింటారో అసలు ఎవరితోని గొడవలు అనే మాట వాళ్ళు చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రభుజీ పలానా మాతయ్యతో నాకు గొడవైంది, పలానా ప్రభుజీతో గొడవైంది, మా ఇంట్లో గొడవలు అయినాయి అంటే మీరు భగవద్గీత భాగవతం వినడం లేదు. మనకిచ్చిన సమయం చాలా 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 తక్కువ. సో ఆల్రెడీ ఆ సమయం ఆచార్యులు చెప్తున్నారు, బ్రహ్మ యొక్క 100 years 311.04 లక్షల కోట్ల సంవత్సరాలని ఒక నీటి బుడగలాగా, నీటిలో ఇట్లా బుడగలు వచ్చి వెళ్తా ఉంటాయి కదా, ఆ బుడగ ఎంతైతే క్షణాలో ఆ సమయంతో పోలుస్తున్నారు ఆచార్యులు. అటువంటప్పుడు మనకిచ్చినటువంటి సమయంలో బ్రహ్మ యొక్క సమయమే నీటి బుడగ అంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే అసలు నెగ్లిజిబుల్ మన సమయము, మన జీవితము, మన లైఫ్ స్పాన్. కాబట్టి ఈ లైఫ్ స్పాన్ లో మనం ఏదో కర్మానుసారంగా వస్తాం, భార్యగా, భర్తగా, పిల్లల్లాగా. కాబట్టి ఎవరితోని కూడా నెగిటివ్ గురించి మాట్లాడకండి, ఆలోచించకండి. మన వాళ్ళ పట్ల కూడా అప్పుడప్పుడు సరే మన ధర్మం, పిల్లల్ని కొంచెం చిన్నపిల్లల్ని కోపం చేయటం, ఆల్రెడీ వాళ్ళు సెటిల్డ్, ఇంకా వాళ్ళ పట్ల కోపం అదంతా కూడా ప్రవర్తించకండి. అర్థమైందా? నెక్స్ట్, మనుజుడు భౌతిక ఆకర్షణ నుండి విడివడినప్పుడు మనస్సును పరమాత్మనిపై సంలగ్నం చేయగలడు. మనస్సు భౌతికత్వం వైపునకు మళ్ళీ ఉన్నంత వరకు మనస్సుని గాని బుద్ధిని గాని దేవదేవునిపై లేదా అతని పాక్షిక ప్రాతినిధ్యమైన పరమాత్మునిపై లగ్నము చేసే అవకాశమే లేదు. అనగా భౌతిక జగము నెడ వైరాగ్యమును పొందనంత వరకు మనుజుడు తన మనస్సును, శక్తిని భగవానునిపై కేంద్రీకరింపజాలడు. భౌతిక జగం పట్ల వైరాగ్యమును పొందినప్పుడు అతడు పరతత్వపు దివ్య జ్ఞానము నిజంగా పొందగలడు. ఇంద్రియ భోగము నందు తగులుకొని ఉన్నంత కాలము అతడు పరతత్వము నెరగ అవకాశమే లేదు. భగవద్గీత 18.54 18వ అధ్యాయము 54వ శ్లోకంలో చెప్తున్నారు. అది బ్రహ్మభూత
స్థితి గురించి ఆల్రెడీ మనం చర్చించాము. చూద్దామైనా కూడా 54, కృష్ణ గురించి చెప్పమంటారు. 53, 51-53 ఇవేమో ఆత్మానుభూత స్థితి, ఇవేమో ఇది బ్రహ్మభూత స్థితి. దీంట్లో చెప్తున్నారు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోషతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. భగవంతుడు గీత ద్వారా అర్జునుడి ద్వారా మనకు బోధిస్తున్నారు. ఆ విధంగా దివ్యముగా నెలకొన్నవాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది పూర్తిగా ఆనందమయుడవుతాడు. అతడు ఏనాడు నా శోకించడు, ఏదో పొందాలని కోరడు. అతడు ప్రతి జీవుని పట్ల సమభావం కలిగి ఉంటాడు. ప్రతి జీవి అంటున్నాడు, దయచేసి గుర్తుపెట్టుకోండి. తన వాళ్ళు కాకుండా తన వాళ్ళ పట్ల చాలా మంది మనం మిస్టేక్ చేసేది మన వాళ్ళ పట్ల, నా వైఫ్ పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రి పట్ల, అన్నదమ్ముల పట్ల, ఇంకా ఈ రిలేషన్ పట్ల సమభావం, ఇతరుల పట్ల సమభావం కలిగి ఉండం మనము. అది చాలా తప్పు. ప్రతి ఒక్కరి పట్ల అంటున్నాడు. ఆ స్థితిలోనే అతడు నా విశుద్ధ భక్తియుక్త సేవను పొందగలుగుతాడు. లైక్ ఎట్లయితే నేనున్నాను, నా యొక్క నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పట్ల సమభావం కలిగి ఉంది. నా కాళ్ళ పట్ల అరే నా అనే భావం ఉంది అనుకోండి. ఇదే చెయ్యి ఇంకా సంవరించడానికి ముందుకు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ నాట్ సమభావం. సమభావం అంటే నా ఇంద్రియాలు ప్రతి ఒక్కరి పట్ల కూడా, ఇతరులు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మని మనం చూసినప్పుడు, నేను ఫస్ట్ నన్ను నేనుగా ఆత్మగా భావించాలి. అప్పుడు ఇతరులను ఆత్మ దృష్టితో చూస్తాను. నన్ను నేను దేహంగా భావించినప్పుడు ఈ దేహ బంధుత్వాలనే నేను నా వాళ్ళుగా చూస్తాను. ఇతరులతో నాకు సంబంధం లేదు అని అనుకుంటా ఉంటాను. దీనికి అటువంటి ఆ వైరాగ్యము రానట్టయితే మనం భక్తి చేయలేము. భక్తి చేయకుంటే మనము భగవద్ధాం వెళ్ళలేము. దీనికి ఒకసారి నారదుడు అంటే ఎవరికైతే ఈ భౌతికం పట్ల వైరాగ్యం రాదో, భౌతికం పట్ల అనాసక్తి రాదో, వాళ్ళు భగవంతుడి పట్ల ఆసక్తులు కాలేరు. ఒకసారి నారదుడు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటాడు. అన్ని మనకు కదా చైతన్య మహాప్రభు ఆచార్యులు చెప్పినట్టుగా ధామవాసం మస్త్ అన్నట్టు ప్రతి ఒక్కరు. ఈవెన్ ఉత్తమాధికారులు నారదుడు లాంటి ఉత్తమ భక్తులు కూడా ధామవాసాలు తిరుగుతూ ఉంటారు, అంటే సంచరిస్తూ ఉంటాడు. సో ఆయన కాశీ వెళ్తాడు, గయా వెళ్తాడు, తర్వాత త్రివేణి సంఘం వెళ్తాడు. ఎక్కడ వెళ్ళినా కూడా మనశ్శాంతి కలగలేదంట నారదుడు కూడా. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి అక్కడికి వస్తున్నారు. అందరు కూడా ఏ ఒక్కరి లోపల కూడా భగవంతుడి పట్ల, భక్తి పట్ల, తర్వాత జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల అస్సలు శ్రద్ధ లేదు. వస్తున్నారు, హుండీలో సమర్పిస్తున్నారు, భగవంతుని భౌతిక కోరికలు కోరుకుంటున్నారు. అందరు కూడా అశాంతితో ఉన్నారు. ఒక్కరు కూడా శాంతి, సంతోషం, అందరు దుఃఖాలు, అశాంతి, బాధల్లో మందిరానికి ధామాలకు వచ్చి కూడా అదే పరిస్థితి ఉంది. హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్, ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా టెన్షన్స్ తో ఉన్నారు. అరే ధామంకి వెళ్ళి టెన్షన్ ఎందుకు? ఎందుకు లాస్ట్కి ఇవన్నీ తిరిగి తిరిగి బృందావన్ వచ్చాడు. బృందావన్ లో వస్తే లాస్ట్ అల్టిమేట్ కదా బృందావన్. భగవంతుడి లీలలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి బృందావన్లో ఉన్న. సో నేను కోరుకున్నది దొరుకుతుందేమో అని చెప్పేసి, అంటే శాంతి, సుఖం అక్కడనే కనబడతారు కదా అని చెప్పి చూస్తే, అక్కడ యమునా నది తీరంన ఒక స్త్రీ వయసులో ఉన్నది, యంగ్ లేడీ, కానీ ఒక ఇద్దరిని వృద్ధుల్లాగున్నారు. సో ఏడుస్తా ఉంది. అప్పుడు నారదుడు వెళ్ళి, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సో వీళ్ళిద్దరు మీరు చూస్తున్నటువంటి వీళ్ళిద్దరు నా యొక్క కుమారులు. ఆమె వయసులో ఉంది పెళ్లిగానమ్మాయిలాగా, వీళ్ళే ముసలోళ్ళలాగా అయిపోయారు. వీళ్ళిద్దరూ చాలా బక్క చిక్కిపోయారు. వీళ్ళిద్దరూ చాలా క్షీణించిపోయారు. సో వీళ్ళ ఆరోగ్యం గురించి నేను బాధపడతా ఉన్నాను. సో ఇక్కడికి బృందావనికి వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుతుంది అనుకుంటే, సో దాని గురించే ఇక్కడ బాధపడతా ఉన్నాను. మీరు ఎంతో మందికి బోధనలు చేస్తారు కదా, మరి కొంచెం నాకు కూడా ఏదన్నా నా కుమారుని బాగుపరిచేటువంటి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, ఓకే దీనికే ఉంది. బృందావనం అంటేనే అక్కడ నిత్య నిరంతరం భగవంతుడి యొక్క కథామృతం. అయితే నారదుడు వేదాలను, ఉపనిషత్తులను, భగవద్గీత అన్ని శాస్త్రాలను బోధిస్తాడు. అయినా కూడా వాళ్ళేమీ వాళ్ళ లోపల చలనం లేదు. అంటే వాళ్ళ లోపల ఆరోగ్యం అంతా ఎగ్దం
యంగ్‌గా అయినట్టు అనిపియలేదు. అరే! ఇదేంటి? వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నిటిని చెప్పినా గూడా వీళ్ళ లోపల ఏమీ మార్పు రాలేదు. ఏంటి నారద్ నా కుమారులు ఇంకా కాలేదంటే, సరే అమ్మా నాకు గూడా అర్థమవుతలేదు. నేను మళ్ళీ వస్తా అని జెప్పేసి అక్కడి నుంచి ఆహ్, బద్రీనారాయణ దగ్గరికి వెళ్తారంట. అక్కడ ఎవరున్నారు? సనకాది ఋషులు. సో, ఈ నలుగురు సనకాది ఋషుల దగ్గరికి వెళ్ళంగానే నారదుడు చాలా టెన్షన్‌తో వెళ్తాడు. ఇదేంటి ఇన్ని బోధించినా నేను వాళ్ళకేం మెడిసిన్ ఇవ్వలేకపోయాను అంటే, వాళ్ళు చూసి ఏంటి నారద్ నువ్వు చాలా ఉదాసంగా ఉన్నావు. చాలా ఏదో బిజినెస్ మెన్స్ ఏదైనా పెద్ద బిజినెస్ అంతా లాస్ అయిపోతే బాధలో చాలా టెన్షన్‌లో ఉన్నట్టు కనబడతా ఉన్నావు. నువ్వు ఎప్పుడు నిత్యముక్తుడివి నువ్వు. ఎప్పుడు గూడా ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడవు. చాలా సంతోషంగా ఉండాల్సింది నీలాంటి వాడే ఇలా బాధలో అంటే నిరాశ, నిస్పృహలతో కనబడితే ఇంక వేరే వాళ్ళ పరిస్థితేంటి? దానికి కారణం ఏంటంటే, ఇలా చెప్తాడు. ఒక స్త్రీ వయసులో ఉంది. ఆ స్త్రీ కుమారులు ఓల్డ్ ఏజ్‌లో అయిపోయారు. సో, నేను నా వల్ల ప్రయత్నం చేశాను. కానీ అన్ని శాస్త్రాలను, భగవద్గీతను, భా వేదాలను, ఉపనిషత్తులను బోధించాను. కానీ ఏమీ వర్కౌట్ కాలేదంటూ. అప్పుడు వాళ్ళు చెప్తారు, "అసలైన సారాన్ని నువ్వు ఇయ్యలేకపోయావు." ఏంటి అదంటే భాగవత సారాన్నివ్వండి. అదేంటి అవి గూడా పనిచేస్తాయి గదా! పనిచేస్తాయి. లైక్ దానికి ఒక ఆచార్యుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనము ఏదైనా స్పెషల్ డే నిన్న ఇక్కడ మహారాజ్ దగ్గర స్పెషల్ ఫెస్టివల్ ఏదో జేశారు. అలా మనం గూడా మన ఇంట్లో గూడా ఇప్పుడు దసరా వస్తుంది. ఏదైనా శుభకార్యం స్పెషల్ ఫెస్టివల్ ఏదైనా చేయాలంటే చాలా మటుకు భగవంతుడి స్పెషల్‌గా నెయ్యిలో వంట జేయాలని ప్యూర్ ఘీ. ఇప్పుడు మన లడ్డూలు గదా! ప్యూర్ తిరుపతి లడ్డు ప్యూర్ అంటే అది గూడా సో, కలియుగ ప్రభావం ఇంప్యూర్ అయిపోయింది. మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గుల వల్ల. సో, ప్యూర్ ఘీ. ఆ ప్యూర్ ఘీ ఎక్కడి నుంచొస్తుంది? ప్యూర్ మిల్క్ నుంచొస్తుంది. సో, అప్పుడు చెప్తున్నారు. పాలు ఇప్పుడు మనం నెయ్యిలో పూరీలు జేయాలా? సో, పకోడీ జేయాలా? బిర్యానీ జేయాలంటే నెయ్యి గావాలి. కానీ నెయ్యి ఎక్కడి నుంచొస్తుంది? పాల నుంచొస్తుంది. అట్లా అని జెప్పేసి పాలలో పిండితో ఆ! పూరి తాల్చేసి దాంట్లో వేస్తే పూరి అవుతుందా? ఆ పిండి కాస్త మెత్తగైపోయి కాదు. సో, మరి నెయ్యిగా మారిన తర్వాత చేయాలంటే పాలనేం జేయాలా? వేడి జేయాలా? వేడి జేసి దాన్ని పెరుగుగా తా తోడుబెట్టాలి. దాని తర్వాత దాన్ని చిలికి వెన్నగా జేసి అప్పుడు దాన్ని కాచి నెయ్యి తయారవుతుంది. దాంట్లో మీరు ఆ పిండికి సంబంధించినటువంటి ఐటెమ్‌ని దాంట్లో వేయొచ్చు. పకోడీ వేయొచ్చు. ఇంకేదైనా అప్పుడు ఆ నెయ్యిలో మీరు వండితే అది శుద్ధ ప్రసాదం. నెయ్యి ప్రసాదంగా నెయ్యితో చేసిన ప్రసాదంగా మారుతుంది. కానీ పాలల్లో చేయొచ్చా? చేయలేం. కాబట్టి భగవంతుడు వేదవ్యాసుల వారు ఏం చేశారంటే, సకల శాస్త్రాలు రాసిన తర్వాత ఇదే నారదుడి యొక్క ఆదేశానుసారం శాస్త్రాలన్నీ గూడా తన యొక్క మళ్ళీ మైండ్‌లో వాటిని వాళ్ళన్నీ పాల లాంటివి. ఆ పాలని మళ్ళీ పెరుగుగా మార్చి దాన్ని మళ్ళీ తన యొక్క వివేకంతో దాన్ని చిలికి, దాన్ని వెన్న మరియు నెయ్యిగా మార్చి, దాన్ని తన పుత్రుడైనటువంటి శుకదేవ్ గోస్వామికిచ్చాడు. శుకదేవ్ గోస్వామి ఆ నెయ్యి యొక్క ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి ఎలా మరి ఈ భాగవతాన్ని బోధిస్తే వాళ్ళు మళ్ళీ యుక్త వయస్సులోగా మారిపోతారు. సొల్యూషన్ అదే అంటే, మరి ఎవరు భాగవతం బోధిస్తారు? ఎక్కడ బోధిస్తారు? అంటే చెప్తున్నారు. హరిద్వార్‌ని గంగా ద్వారం అని గూడా అంటారు. హరిద్వార్‌లో భాగవత కథ మనము పెట్టుకుందామంటారు. ఎందుకు మరి భాగవత్ కథ ఆ ఉన్నతమైనటువంటి ఏమంటారు? బద్రీ ప్రదేశంలో గూడా పెట్టొచ్చు కదా! సో, జ్ఞానం ఎప్పుడైనా గూడా చాలా హైట్‌కి వెళ్ళిందనుకోండి, అది మళ్ళీ లోయెస్ట్‌కి రావాలంటే ఆ జ్ఞాని ఇంకెవడి మాట వినడు. కాబట్టి ఇప్పుడు సపోజ్ గంగా స్నానం చేయాలనుకోండి. గంగోత్రిలో ఆహ్, ఆ పర్వతాల్లో వస్తున్నప్పుడు అక్కడ స్నానం చేయటం చాలా కష్టం. సో, ఎందుకంటే రిస్క్. స్నానం చేసినా మనం మొన్న బద్రీనాథ్‌లో ఎంత స్పీడ్‌గుండేదో తెలుసు. సో, అవన్నీ గూడా చాలా స్పీడ్ కొంచెం కాలు జారిందంటే మనం ఇంకెక్కడో ఉంటాం. అదే మనం హరిద్వార్‌లో స్నానం చేయటం, హరిద్వార్‌లో విశాలంగా ఉంటుంది. శాంతంగా స్నానం చేయొచ్చు. కాబట్టి ఈ భగవంతుడి యొక్క జ్ఞానం గూడా విశాలమైనటువంటి, సమతలమైనటువంటి ప్రదేశంలో మనందరం కలిసి
సాధు సంఘంలో ఆ జ్ఞానాన్ని వినాలి. అప్పుడు అంటారు వాళ్ళు, ఆ నలుగురు భక్తులు ఒప్పుకుంటారు. ఎప్పుడైతే అక్కడ నారదుడు అంటారు, ఓకే, నేను ఆర్గనైజ్ చేస్తాను. అక్కడ భాగవత సప్త, ఆ యొక్క భాగవత అమృతాన్ని ఆర్గనైజ్ చేయడానికి చీఫ్ ఆర్గనైజర్ నారదుడు దాని యొక్క బాధ్యతను స్వీకరిస్తారు. అప్పుడు ఆ భాగవతం వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు నిత్యం భాగవత సేవయం అనే ఎగ్జాంపుల్ కు సనత్ కుమారులు, ఈ చతుర్ కుమారులు ఒకరు బోధిస్తా ఉంటారు, ముగ్గురు వింటారంట సత్సంగం. తర్వాత ఆ బోధించేవారు అలసిపోతే మళ్ళీ ఇంకొకరు స్టేజ్ మీదకి వెళ్తారు. మళ్ళీ ఆ వక్త కిందకి వచ్చి శ్రోతగా మారుతాడు. అలా వాళ్ళు నిత్యం భాగవత సేవం చేస్తా ఉంటారు. కాబట్టి మనది కూడా సేమ్ అదే నాకు గుర్తొచ్చింది నాకు. మనది కూడా ఎవరు ఉన్నా లేకున్నా నిత్యం భాగవత సేవ, ఆ భగవత్ కృప, ఆచార్యుల కృప, గురు కృప వల్ల మన భాగవత్ సేవ కూడా ఆగట్లేదు. కానీ వాళ్ళదేమో అనుక్షణం జరుగుతూ ఉంటుంది. మనదేమో అనుదినం అట్లీస్ట్ జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆచార్యుల యొక్క కృప. ఎప్పుడైతే అది ప్రారంభమైందో అనుకోకుండా అందరూ దానికి సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషి మునులందరూ కూడా వాళ్ళ యొక్క సతీ సమేతంగా భార్య బిడ్డలతో కలిపి అక్కడికి వచ్చారంట. సో అది వింటా ఉన్నారు. అనుకోకుండా టక్కన ఒక స్త్రీ దేదీప్యమైన దేవతామూర్తి లాగా ఉంది. మిడిల్ ఆఫ్ ద ప్లేస్ లో ఆ ప్రదేశంలో వచ్చి కూర్చుండి వింటా ఉంది. తర్వాత అనుకున్నారే ఈ ఈ స్త్రీ ఎవరు ఎవరు అని చెప్పేసి అనుకుంటారు. ఎవరు కూడా ఎవరైనా చూశారంటే ఎవరు ఆమె, వీళ్ళందరూ కథామృతంలో ఉన్నారు. ఆ స్త్రీ ఎవరు అనేది కూడా అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు మళ్ళీ ఎవరు చేయగలుగుతారు? ఒక వక్త అంటే ప్రవచనకర్త అందరినీ చూడగలుగుతారు. మిగతా వాళ్ళు ఆయనను చూడగలుగుతారు. అప్పుడు చెప్తారంట ఆమె ఎవరో కాదు, స్వయం భక్తిదేవి తన యొక్క జ్ఞాన వైరాగ్య పుత్రులతో సహా వచ్చింది. కాబట్టి ఇక్కడ భాగవత కథామృతం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ జ్ఞాన వైరాగ్యం తప్పకుండా ఉండి తీరుతాయి. ఎప్పుడు శుద్ధ భక్తుడి బోధన మనం శుద్ధ స్థితిలో శుద్ధ సత్వాన్ని పొందడానికి మనం వినాలి. నెక్స్ట్, భౌతిక కల్మషం నుండి విడివడిన వాడు ప్రసన్నతను పొంది భక్తి యోగమున ప్రవేశించును. దాని ద్వారా అతడు ముక్తిని బడేయగలడు. భక్తి యోగం ద్వారా మనుజుడు ప్రసన్నతను బడినని శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందమున తెలుపబడింది. అటువంటి ప్రసన్న భావమున అతడు భగవతత్వ విజ్ఞానమును అవగతం చేసుకోగలడు. అన్యత అది సాధ్యం కాదు. ప్రకృతి తత్వముల విశ్లేషణాత్మక అధ్యయనము మరియు మనస్సును పరమాత్మనిపై లగ్నము చేయుట అనునవే సాంఖ్యతత్వము యొక్క సమగ్ర సారాంశము. ఈ సాంఖ్యతత్వపు పూర్ణత్వము పరతత్వమైన భక్తియుత సేవగా అత్యున్నత స్థితిని చేరును. కాబట్టి మనం కూడా రోజు జీవిస్తున్నాం, ఏదో మనకు తోచిన భక్తి చేస్తా ఉన్నాం. ఏదో టైంపాస్ కొరకు మనము భగవంతుడి యొక్క కథామృతం, భాగవతము, భగవద్గీత వింటున్నామంటే టైంపాస్ కొరకు కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కొరకు వినండి. ఉద్ధరణ అంటే సో మనం పైకి అంటే భక్తిలో పైకి మనం ముందుకు ప్రమోట్ అవ్వడానికి కొరకు. మరి అక్కడ మనం భక్తిలో ప్రమోట్ అవ్వడానికి కొరకు అంటే మనం చేయవలసినటువంటి కార్యాలన్నీ వదిలేయాలని అంటే వదిలేయకూడదు. మనం చేస్తున్నటువంటి కార్యాలను సపోజ్ నేను ఒక డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. అక్కడ జాబ్ చేస్తూ నా కర్తవ్యం యొక్క లక్ష్యము భగవంతుని సేవించడము, దాని కొరకే ఉండాలి. కర్తవ్య నిర్వహణలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. లక్ష్యము, జ్ఞానం, వైరాగ్యం. సో మన యొక్క జ్ఞానము భౌతికమైనటువంటి ఈ యొక్క చదువులు మనకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఉద్ధరించడానికి ఉండాలి, కానీ దీని నుంచి బయటకు పక్కన తీసుకుని వెళ్ళేటట్టుగా ఉండకూడదు. భౌతికమైనటువంటి ఉద్యోగాలు కానీ బిజినెస్ కానీ మనకు ఆధ్యాత్మిక జ్ఞానము, దాంతో పాటు భౌతికంగా మనం డ్యూటీ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఇంకెన్నో రకాల సంబంధాలని వాటి పట్ల వైరాగ్యాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నప్పుడే జ్ఞాన వైరాగ్యంతో కూడుకున్నటువంటి భక్తి ఎవరైతే చేస్తారో చాలా సులభంగా వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకోగలరు. లేదంటే భగవద్ధామానికి చేరుకోలేరు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మనలాగే స్పెషల్ గా టీచర్స్ కు ఇది చాలా కనువిప్పు ఉంటుంది. మన గ్రూప్ లో చాలా మంది టీచర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎటువంటి కాన్షియస్ లో డ్యూటీ చేస్తారో నాకు తెలియదు. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఇది నిజంగా జరిగింది అన్నట్టు. మన భజన్
ఏ స్థితిలో ఉండాలి ఆ భక్తి అనేది. ఒక ఊర్లో మేబీ అది నార్త్ ఇండియా సైడ్. అక్కడ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు టీచర్ నుంచి మళ్ళీ ఆయన ప్రమోట్ అవుతూ హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ వస్తుంది. రిటైర్మెంట్ హెడ్ మాస్టర్‌గా రిటైర్ అవుతారు. సో, ఆ టీచింగ్ చేసేటప్పుడు చాలా దాన్నేమంటారు డిసిప్లిన్‌గా ఉండేవాడాయన. ఇంట్లో గాని ప్రతి బాధ్యత భార్యతో, పిల్లలతో, తర్వాత అఫీషియల్‌గా, టీచర్‌గా, సొసైటీలో అన్నీ గూడా ఎవ్వరికి గూడా హాని కలిగించకుండా, సో, ఎవ్వరికి బాధ కలిగించకుండా సొసైటీలో ప్రతి ఒక్కరు ఆయనని చాలా ఇష్టపడేవాళ్ళు, గుర్తించేవాళ్ళు. ఎవరితో కూడా ప్రతి ఒక్కరితో సత్సంబంధాలను నెలకొల్పేవాడు. ఆయనకు తెలుసు నా లైఫ్ అజాత శత్రువుగా నేను ఉండాలి. ఎవ్వరితో గూడా శత్రుత్వం ఉండకూడదు. అంటే తనకు ఉండకూడదు. వాళ్ళు ఆయనని ఏమన్నా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఎట్లా ఉంటే ఆయనకు సంబంధం లేదు. సో, తనకు మాత్రం ఎవ్వరి పట్ల కూడా శత్రుత్వం ఉండకూడదు. ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసి జీవించాడు. తన భక్తిని తను చేసుకుంటు తర్వాత ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది రానే వస్తుంది. సో, రిటైర్మెంట్ రోజొచ్చింది. సో, చాలా మంచివాడు గాబట్టి ఆఫీస్‌లో గూడా అంటే స్కూల్‌లో గూడా చాలా సన్మానాలు, పిల్లల పేరెంట్సు, బయట ఫ్రెండ్స్ అందరూ "అరే! రిటైర్ అవుతున్నాడని" చెప్పి చాలా సన్మానాలు అవి ఇవి చేశారు. ఇంట్లో మళ్ళా పెద్ద పార్టీ మనం గూడా ఇచ్చినట్టు ఆయన గూడా పెద్ద పార్టీ ఇచ్చాడు. అంతా అయిపోయింది. ఆయన ఇందాక మనకు దేనిని ఆశించడు. దేని గురించి ఏదైనా పొందినప్పుడు ఎగిరి గంతులేయడు. ఏదైనా కోల్పోయినప్పుడు శోకించడు. చాలామంది రిటైర్మెంట్ రోజు ఏడుస్తూ కొంచెం గద్గద కంఠంతో ఆ లాస్ట్ స్పీచ్ ఇస్తా ఉంటారు. ఎందుకు? ఇంకా ఈ రోజుతో ఈ డిపార్ట్‌మెంట్‌తో నా అనుబంధం వెళ్ళిపోతుంది. వీళ్ళందరితో రండి సార్ మీరప్పుడు ఎవరు వెళ్లరు, చెయ్యరు అని బాధతో వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఆయన అటువంటి ఫీలింగ్ ఏం లేకుండే లాస్ట్‌కి రిటైర్మెంట్ రోజు ఇంటి దగ్గర గూడా అందరికీ పార్టీ ఇస్తారు అయిపోతుంది. షార్ట్‌గా చెప్తున్నాను. రాత్రి 10 అవుతుంది. ఆయనింగా తన రూమ్‌లో కూర్చుంటాడు. అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు కుమారుడిని, భార్యని పిలుస్తాడు. ఈరోజు నేను ఆఫీస్‌లో రిటైర్ అయిపోయాను. నాకొచ్చిన డబ్బులన్నీ గూడా ఇదిగో ఈ చెక్స్ ఇవన్నీ మీరు తీసేసుకోండి. నేను ఆఫీస్‌లోనే అందరెళ్ళిపోయారంటే ఎళ్ళిపోయారు. ఒక్కరు గూడా లేరా? ఒక్కరు లేరు. ఓకే. ఆఫీస్ నుంచి రిటైర్ అయ్యాను. ఇంత డబ్బొచ్చింది. సంపత్తి, బ్యాంక్ బ్యాలెన్సు, నాకు ఈ ఇల్లు మొత్తం గూడా మీకిచ్చేస్తున్నాను. ఇంకా నేను రేపటి నుంచి ఈ భౌతికమైనటువంటి ఎటువంటి కార్యాల్లో నేను ఆహ్, పాల్గొనదలుచుకోలేదు. సాంఘిక, సామాజిక ఇంకా ఈ సొసైటీకి నేను దాదాపుగా చనిపోయిన వాళ్ళకి ఎవ్వరితో ఇంకా నాకు సంబంధాలు లేవు. భౌతిక సంబంధాలు. మీతో గూడా రేపటి నుంచి భౌతిక సంబంధాలు నేను పాల్గొనదలుచుకోలేదు. రేపటి నుంచి అంటే నన్ను ఒక బ్రహ్మభూత. ఇంతకాలం నేను అందరితో కలిసాను గాబట్టి, సో, నేను ఆత్మ స్వరూపునిగా జీవించడానికి నాకు అనుమతివ్వండి. నేను కేవలం ఒక్క పూట భోజనం జేస్తాను. ఒక పూట జస్ట్ మిల్క్ తాగి 24/7 భగవత్ సేవలో నియుక్తమవ్వడానికి మీరు ఒప్పుకుంటే ఇక్కడుంటాను. ఇంకా నన్ను అసలు మీ దృష్టిలో గూడా నన్ను చనిపోయినట్టుగా అనుకోండి. ఇంకా నాతో ఎటువంటి భౌతిక అసలు సంబంధాలు ఉండకూడదు నాతోని. అలా మీరు ఒప్పుకుంటే నేను ఈ ఇంట్లో ఉంటాను. లేదు అంటే నేను ఇంకెక్కడికి వెళ్ళిపోతానో తెలీదు. అన్నీ మీకిచ్చేస్తాను. నాకేమి వద్దు నాతో పాటు అని జెప్పేసి అంటాడు. కొడుకు షాక్ అయిపోతాడు. అరే! ఇప్పటివరకు ఇంత ఉత్సవం అంతా జరిగి ఒక్కసారి ఈ రోజుతో మీకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు. కంప్లీట్ వైరాగ్యం. కంప్లీట్ డిటాచ్‌మెంట్. జీరో అటాచ్‌మెంట్. అంటే ఆయనకు తెలుసు. అందరూ అనుకున్నారు ఈయన మాలాంటి టీచర్, మాలాంటి హెడ్ మాస్టర్ అనుకున్నాడు. కాదు. డిఫరెంట్. అప్పుడన్నారు మీ ఇష్టం ఇది ఆప్షన్. ఒక 1 అవర్‌లో చెప్పండి. 10:00 అవుతుంది. 11:00 వచ్చి కుమారుడొచ్చి నాన్న ఎక్కడో నీ వేర్ అబౌట్స్ లేకుండా ఉండేదానికంటే ఇక్కడే అట్లే నిన్ను చూసుకుంటాము, నిన్ను సేవిస్తాము. నిన్ను ఎటువంటి విషయంలో కూడా నిన్ను డిస్టర్బ్ జేయము. ఉండండి అంటాడు. అలా ఆయన అక్కడే ఉంటూ, భజన చేసుకుంటూ, సాధన చేసుకుంటూ సో, అలా ఆయన అక్కడ ఒక గురువుగారు భాగవత సప్తాహ జరిగితే అక్కడికి వెళ్లి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని, ఆ తర్వాత
ఆయన తన భజన చేసుకుంటూ, భజన చేస్తూ ఆయన తన శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. అంటే భగవద్గీతలో ఎవరైతే భగవద్ భజన చేసుకుంటూ, భగవత్ కథామృతాన్ని శ్రవణ కీర్తనలు చేస్తూ శరీరం వదిలేస్తే మనందరికి తెలుసు 8.5, 8.6 భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళిపోతారు. సో కాబట్టి దయచేసి మనం కూడా జ్ఞానం, భగవంతుడి యొక్క భక్తుల ద్వారా గురువు దగ్గర జ్ఞానం పొందామంటే మనం వైరాగ్యంతో కూడుకున్నటువంటి భక్తి చేసినప్పుడే భగవద్ధాం వెళ్ళగలుగుతాము. లేదంటే వైరాగ్యంతో కూడుకున్నటువంటి భక్తి చేయకపోతే చాలా కష్టం. అర్థమైందా? భగవత్ ప్రాప్తి పొందడము. సాంఖ్యయోగం అందు గురించే భగవంతుడు ఎంటర్ కానంత వరకు విరాట్ రూపము లేచి నిలబడదు. మన లోపల కూడా మనం భగవంతుని ఏ విధంగా ఎంటర్ చేయగలుగుతాం మనము? ఇక్కడ భగవత్ ప్రసాదం, భగవత్ కథామృతము, భగవంతుడి యొక్క నామామృతం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క సంఘములో ఆ భక్తుల యొక్క చరణధూళి మన మీద పడటం, గురువు యొక్క కృప, వీటి వల్ల మాత్రమే మన లోపల భగవంతుడు యాక్టివేట్ కాగలుగుతాడు. లేదంటే కాలేడు. ఇంతటితో మనం ముగిద్దాం. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।